తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 1000 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మక నియోజకవర్గంగా తిరుపతిని ప్రకటించి 100% వెబ్కాస్టింగ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి జంబ్లింగ్ పద్ధతిలో పోలీసులకు ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో హడావిడి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే పోలింగ్కు ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి బందోబస్తును కూడా ఎక్కడికక్కడ డిస్పాచ్ చేస్తున్నారు. మనం చూడవస్తూ ప్రస్తుతం ఎస్వి హై స్కూల్లో ఏ సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నుంచి పోలీస్ మెన్ను పంపిస్తున్న పరిస్థితి. మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి స్థానిక డిఎస్పీ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, తిరుపతి అసెంబ్లీ వరకు ఎంతమంది సిబ్బందిని కేటాయించారు? సమస్యాత్మక ప్రదేశాల్లో పోలింగ్ బూతుల్లో ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు? తిరుపతికి సంబంధించి టోటల్ మనకి 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అందులో 86 ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాము. దాదాపు 1000 మంది సిబ్బంది, అంటే మనకి 200 మంది సిబ్బంది బీఎస్ఎఫ్ వాళ్ళు, అలాగే తమిళనాడు పోలీసు ఒక 100 మంది, టీటీడీ హోంగార్డ్స్ ఒక 50 మంది, మిగతా లోకల్ పోలీసు కలిపి 1000 మంది దాకా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. వాటిల్లో కూడా 34 రూట్లు ఉన్నాయి మనకు. మొత్తము 34 రూట్లకి మనం 24 రూట్ మొబైల్స్ కూడా ఇస్తున్నాము. అడిషనల్గా క్యూఆర్టీ టీములు కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వెబ్ క్యామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వీడియోగ్రఫీ ఉంటుంది. ఖచ్చితంగా 200 మీటర్స్ 100 మీటర్స్ది కూడా మనం ఖచ్చితంగా అది వైలేషన్ కాకుండా చూస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సరే, ఈ మెన్నును కూడా జంబ్లింగ్ పద్ధతులు, అంటే వివిధ స్టేషన్స్ నుంచి, ఈ లోకల్ కాకుండా బయట స్టేషన్స్ తెచ్చారు. తిరుపతి సబ్ డివిజన్లో మనకు పోలీస్ సిబ్బంది సుమారుగా 250 మంది ఉంటే ఓన్లీ ఒక 50 మంది మాత్రమే, అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇందులో తీసుకున్నాము. మిగతా వారంతా కూడా మన తిరుపతి జిల్లాలో వివిధ ప్రాంతాలకి ఈ జంబ్లింగ్ పద్ధతిలో పంపడం జరిగింది. మనకు అలాగే వివిధ సబ్ డివిజన్ల నుంచి కూడా మెన్ వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేశారు ఎలక్షన్ డ్యూటీ మీద. ఒక పోలింగ్ స్టేషన్, ఒక పోలింగ్ బూత్ వద్ద ఎంతమందిని సిబ్బందిని పెట్టారు సార్ సెక్యూరిటీ? ప్రతి పోలింగ్ స్టేషన్కి మనకు ఒక సిబ్బంది ఇస్తున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక సిబ్బంది, ప్రతి లొకేషన్కి కూడా ఒక బీఎస్ఎఫ్తో, ఒక హాఫ్ సెక్షన్ బీఎస్ఎఫ్తో మనము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే అప్పాలో ట్రైనింగ్ పొందుతున్న నూతన ఎస్ఐలు కూడా ఈసారి విధులకు హాజరవుతున్నారు. వీరికి కూడా ఇది కొత్త అనుభవం అనే చెప్పవచ్చు. మొత్తం మీద అయితే తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన మెన్తో పాటు స్థానికంగా ఉన్న జంబ్లింగ్ పద్ధతిలో ఏదైతే స్థానిక స్టేషన్స్ నుంచి కాకుండా బయట స్టేషన్స్ నుంచి వచ్చిన వారిని కూడా జంబ్లింగ్ పద్ధతిలో వారికి విధులు కేటాయించినట్లు తెలుపుతున్నారు. స్థానికంగా ఉన్న ఈ పోలీస్ సబ్ డివిజన్కి సంబంధించి 50 మందిని మాత్రమే విధులకు ఇక్కడ కేటాయించామని, అది కూడా వారు కొత్తగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వారని తెలుస్తున్నారు. ఈ కొత్తగా ట్రైనింగ్ అవుతున్న సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, కొత్తగా ఫస్ట్ టైం మీరు ఎలక్షన్ డ్యూటీకి వస్తున్నారు కదా, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతుంది? మొత్తం మీద అయితే మొట్టమొదటిసారిగా వీరు ట్రైనింగ్లో ఉంటూ విధులకు హాజరవుతున్న పరిస్థితి. దీంతోపాటు మొత్తం కేవలం స్థానికంగా ఉన్న 250 మందిలో 50 మందిని మాత్రమే కేటాయించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని కేటాయించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తారు. అదేవిధంగా ఎన్నికల బూతుల్లోకి అసాంఘిక శక్తులు వెళ్తున్నారా లేదా అని గ్రహించడానికి ఎన్నికల కమిషన్తోనే నేరుగా వెబ్కాస్టింగ్ ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో అత్యధిక సమస్యాత్మక నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రకటించబడ్డాయి. అందులో మొత్తం 3 పార్లమెంటు పరిధిలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి తిరుపతి, చంద్రగిరితో పాటు అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు, పుంగనూరు, పలంనేరు, కుప్పం నియోజకవర్గాలు, దీంతోపాటు తంబల్లపల్లి ఈ నియోజకవర్గాలతో పాటు రాయచోటి నియోజకవర్గాన్ని సమస్యాత్మకంగా నియోజకవర్గాలుగా గుర్తించడం కాకుండా అక్కడ 100% వెబ్కాస్టింగ్, దీంతోపాటు ఆర్ముడ్ పోలీసుతో ఎప్పటికప్పుడు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన వల్ల ఈ ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. అందులో భాగంగానే మెన్ను కూడా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.